దేవుని సేవకులు రాజేష్ అన్నకు వారి కుటుంబానికి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ఈ రాత్రి కూడా ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన అనుకూలతను బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం కొరకు నిర్గమకాండము 25వ అధ్యాయంలోంచి కొన్ని వచనాలు ధ్యానం చేశాం. 26వ అధ్యాయం 26వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుదాం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలను. 2వ కూర్పునందలి వెలుపల తెర చివరినట్లు చేయవలను. 5వ వచనం చూద్దాం. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకున్నట్లు ఆ 2వ కూర్పునందలి తెర అంచున 50 కొలుకులను చేయవలను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలను. అది ఒకటే మందిరమగును. 11వ వచనం చూడండి. చేసి సరిగ్గా చదవండి అన్న. ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాన్ని కోర్పవలెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయం, ఈ మధ్యాహ్నం, ఈ రాత్రి కూడా మీరు మాకు అనుగ్రహించిన సహాయాన్ని బట్టి స్తోత్రములు. చేరి వచ్చిన వారందరూ కూడా నీ వాక్యం వినున్నట్లు, అందరికీ అవసరమైన వాక్యం అనుగ్రహించబడినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ నామంలో స్తోత్రించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఉదయకాలం 2 విషయాలు మనం మధ్యాహ్నం చదువుకున్నాం. అయితే సమయాన్ని బట్టి ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. 2వ సంగతి ఏంటంటే, ఒకటే మందిరం అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటే మందిరం. 2వది ఇక్కడ మనం చూస్తున్న ఒకటే గుడారం. 11వ వచనం చూడండి. ఒకటే గుడారం. అలాగే పైన మనం చదివిన దగ్గర 6వ వచనంలో ఒకటే మందిరం. నేను తెరల మందిరం అని చెప్పి అక్కడి నుంచి కొంత వివరణ చెప్పి నేను ముగించాను. ఈ రాత్రి 2వ సంగతిలో ఒకటే మందిరం అనే దగ్గర ఎందుకు చెప్పాడు దీన్ని ఒకటే మందిరం అంటే, ఈ 10 తెరలను ఒకే మందిరంగా ఉండేటట్లుగా 50 బంగారు గుండీలు, అలాగే మేక వెంట్రుకల తోళ్ళు దగ్గర అయితే 50 ఇత్తడి గుండీలు అనే మాట చూస్తున్నాం. మీకు ఈజీగా అర్థం అవడానికి షర్ట్ బటన్స్ ఉన్నాయి కదా, షర్ట్ బటన్స్ని ఎట్లాగ ఒకదానితో ఒకటి మనం కూర్చామో అట్లాగూ 5 తెరలని 50 గుండీలతో వారు కూరుస్తారు. అలాగే 50 ఇత్తడి గుండీలతో మరి 2వ కప్పును కూడా అలాగే కూరుస్తారు. దీనిలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, మందిరం ఒక్కటే లేదా ఒకటే మందిరం అనే కాన్సెప్ట్ ఇందులో చెప్తున్నాడు. చూడండి, ఒకటే మందిరం అనే దానికి రాత్రి సహాయకరంగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి, లేదా 4వ వచనం చూడండి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే
మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యందుందుటకు పిలువబడితిరి. ఒకే మందిరం, ఒకే మందిరం అనే మాట మనకేం చెప్తుందంటే ఒక్కటే నిరీక్షణ. అందరూ చెప్పండి, ఒక్కటే నిరీక్షణ. ఉండిలో ఉన్న ఈ సంఘం యొక్క నిరీక్షణలు ఎన్ని? ఒక్కటే నిరీక్షణ, మందిరం యొక్క నిరీక్షణ. నిరీక్షణకు ఎవరైనా కొంచెం పర్యాయ పదాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. నిరీక్షణ, ఇంకా గురి. మీరు అర్థం చెప్తున్నారు, పర్యాయ పదాలు చెప్పండి. ఈ మందిరం యొక్క గురి, మందిరం యొక్క నిరీక్షణ, మందిరం యొక్క ఉద్దేశం, ఈ మందిరం యొక్క భవిష్యత్ ప్రణాళిక ఎన్ని? ఒకటే. కారణం ఏంటంటే అక్కడ చూడండి, 10 తెరలను ఒకే మందిరము గుండునట్లు 50 గుండీలు. మందిరం అంతా ఒకటే గుడారముగా ఉండునట్లు 50 ఇత్తడి గుండీలు. ఈ 50 అనే సంఖ్య మనకు క్లియర్గా ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దినం. ఎన్నో దినం? 50వ దినం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనము, పెంతుకొస్తాను పండుగ దినం. పెంతుకొస్తాను పండుగ ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభు లేచిన తరువాత 50వ దినానికి. చూద్దాం రండి, లేవీకాండం 23వ అధ్యాయం. లేవీకాండం 23వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పన, వేవ్ ఆఫరింగ్ అంటాను దీన్ని. అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించాలి. నా వైపు చూడండి, అందరికీ వాక్యం తెలియకపోవచ్చు, కొంతమంది వాక్యం ఎరిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి తెలుస్తుంది. అయినా అందరికీ అర్థమవటానికి నేను చెప్తాను. లేవీకాండం 23వ అధ్యాయంలో 7 పండుగలు ఉన్నాయి. ఎన్ని పండుగలండి? ఇశ్రాయేలీయులకు 7 పండుగలు ఉన్నాయి. మొదటిది పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది అల్లాడించు పన, నాలుగవది పెంతుకొస్తు పండుగ, ఐదవది బూరల పండుగ, ఆరవది ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏడవది పర్ణశాలల పండుగ. రైట్, వినండి. ఈ 7 పండుగలు కూడా యేసుక్రీస్తు ప్రభువుని మనకు ఎలాగో తెలియచేస్తాయి. పస్కా పండుగ అంటే యేసుక్రీస్తు యొక్క మరణం. పులియని రొట్టెల పండుగ యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు. తర్వాత అల్లాడించు పన అంటే యేసుక్రీస్తు పునరుద్ధానం. పెంతుకొస్తు పండుగ అంటే యేసుక్రీస్తు తిరిగి లేచినప్పటి నుండి కరెక్ట్గా 50వ దినానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మొత్తం ఎన్ని పండుగలు చెప్పాను చెప్పండి? పస్కా పండుగ అంటే క్రీస్తు మరణం, పులియని రొట్టెల పండుగ అంటే క్రీస్తు సమాధి చేయబడ్డాడు, అల్లాడించు పని అంటే క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. లేపబడిని మొదలుకొని 50వ దినానికి ఎవరు వచ్చారు? అదే పెంతుకొస్తు పండుగ. మొత్తం ఎన్ని పండుగలు? 4. ఇంకెన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ 4కి మిగిలిన 3కి మధ్యలో 4 నెలల గ్యాప్ ఉంటుంది అన్నమాట. ఎన్ని మంత్స్? 4 నెలలు. 4 నెలల తర్వాత మరలా 3 పండుగలు వస్తాయి. ఆ 3 పండుగల ఫస్ట్ది ఏంటి? బూరల పండుగ. ఈ బూరల పండుగ ఏం చెప్తుందంటే, పెంతుకొస్తు పండుగ రోజు సంఘం ఏర్పడింది కదా. ఈ సంఘం కొనుపోబడిన తరువాత ఇశ్రాయేలీలకు ప్రకటించబడే సువార్త. అక్క మీకు చాలా వందనాలు. అలాగే చేయండి, కంట్రోల్లో పెడితే మాకు చాలా ఈజీ. బోరలు అంటే ఏంటి? ఇప్పుడు పాస్టర్ గారు బోరల సౌండ్ పెంచారు, అందరికీ సువార్త వినిపించాలని. బోరలు అంటే ఏంటంటే సువార్త. ఇశ్రాయేలీలకు సువార్త ప్రకటించబడేది ఎప్పుడు? ఇందాక సహోదరుడు చెప్పాడు కదా, ఇస్సాకు సంఘమైతే
యాకోబు ఇశ్రాయేలు శేషం అని చెప్పాడు కదా. కాబట్టి సంఘము పెంతుకొస్తు పండుగ అయితే బూరల పండుగ ఇశ్రాయేలులకు సువార్త ప్రకటించబడటం. సువార్త విన్నవాళ్ళు ఎవరైనా ఎక్కడికి వస్తారు? ప్రాయశ్చిత్తార్థ పండుగ. అందుకని అంటాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో, వారు తమ్మును పొడిచిన వాని తట్టు చూస్తారు. ఆఖరిది పర్ణశాలల పండుగ. ఇశ్రాయేలులు కానీ సువార్తను అంగీకరిస్తే ఆ తర్వాత 1000 ఏండ్ల రాజ్యం, అది 7వ పండుగ. ఇప్పుడు నాతో వరుసగా చెప్పండి, మధ్యలో మీరు ఎక్కడైనా వినకపోతే అది కూడా క్లారిటీ వస్తుంది. 1 పస్కా పండుగ, క్రీస్తు మరణం. 2 పులియని రొట్టెల పండుగ, క్రీస్తు సమాధి. 3 అల్లాడించు పన, క్రీస్తు పునరుద్ధానం. 4 పెంతుకొస్తు పండుగ, పరిశుద్ధాత్మ వచ్చాడు, సంఘము ఏర్పడింది. కొంచెం గ్యాప్ తర్వాత మరలా 3 పండుగలు. బూరల పండుగ ఇశ్రాయేలీలకు సువార్త, ప్రాయశ్చిత్తార్థ పండుగ ఇశ్రాయేలీలు సిలువ దగ్గరికి వస్తారు, ప్రభు వైపు చూస్తారు, రక్షణ పొందుతారు. పర్ణశాలల పండుగ అంటే 1000 ఏండ్ల రాజ్యం. ఇదంతా కలిపి దైవ సంకల్పం. ఈ కంప్లీట్ గాడ్స్ కౌన్సిల్ని మనం అర్థం చేసుకోకపోతే మనకు గర్వం వస్తుంది అని మొదటి వర్తమానంలో మనం విన్నాం. దేవుని సంకల్పం మొత్తం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం పాయింట్ ఏంటి? 50 కదండి. 50 అనేది ఎక్కడి నుంచి? అల్లాడించు పన దగ్గర నుండి. అల్లాడించు పన అంటే ఏం చెప్పుకున్నాం? చెప్పాలి. క్రీస్తు పునరుద్ధానం. అక్కడి నుంచి కరెక్ట్గా 50వ దినానికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అందుకనే పెంతుకొస్తా అంటే 50 అని అన్నాం అనుకోండి, పిల్లలు అడుగుతారు రేపు మనల్ని ఏమని, డాడీ పెంతుకొస్తా అంటే ఎలా 50 డాడీ అని అడిగినప్పుడు, అది అంతేరా గుర్తుపెట్టేసుకోండి అని అనొద్దు. మీరు అది అంతేరా గుర్తుపెట్టుకోండి అనకుండా మీరందరూ లేవీకాండ 23కి వచ్చి 7 పండుగలను వారికి అర్థమవునట్లు చెప్తే 50th డే యేసుక్రీస్తు పునరుద్ధానం నుండి 50వ దినానికి సంఘం ఏర్పడింది అని పిల్లలకు అర్థమవుతుంది. ఈ 50 దినాల్లో 40 రోజులు యేసుప్రభు ఎక్కడున్నారు? భూమి మీదే ఉన్నారు. తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. చదువుదాం రండి. అపోస్తల కార్యముల గ్రంథం, అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు బోధించుచు అనేక రుజువులను ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. సో యేసు ప్రభు లేచిన తర్వాత 40 రోజులు భూమి మీదే ఉన్నాడు. ఉంటూ వెళ్ళిపోతూ చెప్పాడు. అపోస్తలు 1:11 ఆయన వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు. 8వ వచనంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన. ఈ మాట చెప్పినప్పటి నుంచి యేసు ప్రభు చెప్పిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఎన్ని రోజుల్లో వచ్చాడు చెప్పండి? 10 రోజుల్లో వచ్చాడు. మొత్తం యేసు ప్రభు లేచినప్పటి నుంచి పరిశుద్ధాత్మ రావడానికి ఎన్ని రోజులు లేవి? 50 రోజులు. అందుకనే ఇప్పుడు 50 గుండీలు మనకి ఎవరిని చెప్తున్నాయి? వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ. ఒక మాట వినండి. వాగ్దానం చేయబడిన ఈ ఆత్మను 50వ దినాన్న పంపకముందే యేసు ప్రభు తన శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని ముందే చెప్పారు. ఒకసారి అది చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. 20:22. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. అప్పుడు సంఘం ఏర్పడిందా? లేదు. ఎందుకంటే అప్పుడు యేసుప్రభు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. పరిశుద్ధాత్మను యేసుప్రభు భూమి మీద ఉంటే ఇవ్వలేడా అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే వారు ఆల్రెడీ శిష్యులు ఇప్పుడు ఏమయ్యారు? బిలీవర్స్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు సిలువను వారు ఆల్రెడీ చూశారు. కాబట్టి వారిలో దేవుని ఆత్మ నివసించగలడు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం శిష్యులు పరిశుద్ధాత్మను పొంది శిష్యులు పరిశుద్ధాత్మ ద్వారా జీవించటం కాదు, సంఘము అనేది ఏర్పడాలి. అందుకనే ప్రామిస్డ్ హోలీ స్పిరిట్ని, వాగ్దానం చేయబడిన ఆత్మను పంపించడానికి ఆయన
పరలోకానికి, దేవుని కుడిపార్శ్వానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే కానీ, చెప్పండి, అక్కడికి వెళ్తే కానీ వాగ్దానం చేయబడిన ఆత్మ రాలేదు. పిల్లలు అల్లరి చేస్తారండి. పిల్లలు చిన్నోళ్ళు కదా. మనమందరం ఎవరు? పెద్దవాళ్ళు. భలే చెప్పారు మీరు. పిల్లవాడినై ఉన్నప్పుడు చెప్పండి, పిల్లవాడిని చేసి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడి చేష్టలు. కాబట్టి మీరు అందరూ పిల్లోళ్ళు చేస్తున్న చేష్టలు చూస్తూ మీరు కూడా వాళ్ళు భలే అల్లరి చేస్తున్నారనుకోండి, మీరు పిల్లలు అయిపోతారు. అందుకని వాళ్ళు వదిలేయండి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సరదాగా ఉంది, లైటింగ్, ఇంతమంది పిల్లలు, ఈ హడావిడిలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. మీరు మాత్రం ఏం చేయాలా? వాక్యం వినండి. వాక్యం వింటే మీకు అసలు ఏది డిస్టర్బెన్స్ రాదు. యేసు ప్రభు నామంలో మీకు ఆ కృప కలుగును గాక. రైట్. మొదటి నుంచి నేను చెప్పాలా? అవసరం లేదు కదా. 50 అంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ. 50 అంటే పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పాడా? అది చెప్పినప్పుడు మీరు డిస్టర్బ్ అయ్యారు. ఎందుకంటే అది ఎన్నీడు సాతానుగాడు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే పరిశుద్ధాత్మను పొందుడి అని శిష్యుల మీద ఊది చెప్పాడు. ఓకే. కానీ వాగ్దానం చేయబడిన ఆత్మను పంపించడానికి, సంఘమును నిర్మించడానికి ఆయన పరిశుద్ధాత్మను ఎవరినైతే పంపించాడో ఆయన ఖచ్చితంగా 50వ దినాన్నే పంపించాడు. చదువుదాం రండి ఒకసారి మరలా. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం చదవండి. 7:39. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను, యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను. అంటే ఇప్పుడు ఆత్మ ఎప్పుడు అనుగ్రహించబడతాడు కదా? యేసుక్రీస్తు మహిమపరచబడాలి. యేసుక్రీస్తు మహిమపరచబడటం అంటే ఏంటి? ఆయన పరలోకానికి ఎక్కిపోవాలి. పరలోకానికి ఎక్కిపోకముందే పరిశుద్ధాత్మను పొందండి అన్నాడా? చెల్లి అన్నాడా? అన్నాడురా. మీరు జాగ్రత్తగా వినాలా. మీ వాక్యం జాగ్రత్తగా వినట్లేదు. ఈ పాయింట్ మీరు అందరు వినాలని ఇది 3వసారి చెప్పాను. 3వసారికి కూడా పొందలేదని చెప్పేస్తున్నారు మీరు. యేసు ప్రభు యోహాను సువార్త 20వ అధ్యాయం 22లో శిష్యుల్ని ఏమన్నాడు? పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. అన్నాడా లేదా? చందనక్క, ఈరోజు నీకు కూడా ఎక్సెప్షన్ లేదు. ఎవరినైనా అడిగేద్దాను. పొందుడే అన్నాడా లేదా? కానీ వాస్తవంగా ఆత్మ ఎప్పుడు అనుగ్రహించబడతాడు? యేసుక్రీస్తు మహిమ పరచబడిన తరువాతే. కానీ మరి భూమి మీద ఉండగానే ఆత్మను పొందండి అని ఎవరితో చెప్పాడు? శిష్యులతో మాత్రమే. యేసు ప్రభు యొక్క ఉద్దేశం శిష్యుల ద్వారా పని జరగటం కాదు, సంఘము ద్వారా జరగాలి. నేను ఉదయం నుండి 3 విషయాలు చెప్పాను. మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ ఉదయం చెప్పినప్పుడు దేవదూతల ద్వారా పని జరగటం కాదు, సంఘము ద్వారా జరగాలని చెప్పాను. రెండవది మధ్యాహ్నం ప్రాంతాల ద్వారా కాదు, సంఘము ద్వారా అని చెప్పాను. ఇప్పుడు రాత్రి ఏం చెప్తున్నాను? శిష్యుల ద్వారా కాదు, సంఘము ద్వారా. నిజంగా యేసు ప్రభు శిష్యుల ద్వారానే పని జరగాలంటే ఎంతమంది ఉన్నారు? వాళ్ళు కేవలం 11 మందే. వాడు ద్రోహి, వాడి పేరు వద్దులేండి కదండి. 11 మందే. కానీ సంఘం అంటే ఎంతమంది? ఇందాక చెప్పారు కదా, అబ్రహాము సంతానం అంతా ఇప్పుడు దేవుని సంఘమే. అయితే వారి సంఖ్య ఎంత? నీ చేతనైతే లెక్కించన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో 15వ అధ్యాయం 6వ వచనంలో నీ సంతానం అలాగొగును అన్నాడు. కాబట్టి సంఘం అంటే ఎంతమంది? మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, సంఘం అంటే ఎంతమంది అంటే నీ చేతనైతే లెక్కించు. దేవదూతల ద్వారా పని కాదు, ప్రాంతాల ద్వారా పని కాదు, చెప్పరే, శిష్యుల ద్వారా పని కాదు. ఎవరి ద్వారా? సంఘం, సంఘం, సంఘం. ఇప్పుడు చాలామంది సేవకులు చేసే సేవ గురించి ఒక చిన్న మాట చెప్పి ముందుకెళ్తాను.
చాలా డబ్బు పెట్టి పెద్ద పెద్ద మందిరాలు కట్టి చిన్న చిన్న సంఘాల్లో ఉన్న ప్రజలందరినీ అక్కడ సమకూర్చి వాళ్ళ ద్వారా వచ్చిన కానుకలు తీసుకొని క్రిస్మస్ టైమ్స్లో, ఈ క్రిస్మస్ సీజన్ నడుస్తుందంటే మెయిన్ సిటీస్లో సభలు పెడతారు. మెయిన్ సిటీస్ చెప్పండి కొన్ని ఆంధ్రాలో. భీమవరం చెప్పరండి, మీ ప్రక్కన ఉందని మీకు సంతోషం లేదా? భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, కొంతమంది తాడేపల్లిగూడెం కనపడదు, విజయవాడ, హైదరాబాద్. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రాంతాల సంఘాల అంటే యేసుప్రభు వీళ్ళకంటే తెలివి తక్కువడా? ఆయన ప్రాంతాల ద్వారా కాదు, సంఘము ద్వారా పనిచేస్తున్నాడు. మూడవదిగా ఈ రాత్రి మనం వింటున్న ఆయన శిష్యుల ద్వారా కాదు, సంఘము ద్వారా. అందుకనే శిష్యులు పరిశుద్ధాత్మను పొందారు కాబట్టి అక్కడతో సరిపోద్ది అనుకోలేదు. ఆయన వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకే పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మ ముఖ్యంగా ఎవరికి ఇవ్వబడ్డాడో చదువుతారా? మీరందరూ చదువుతారా? రోమీలకు రాసిన పత్రిక తీయండి అందరూ. 15వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. 15 అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన, అంటే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత విశ్వాసంలోనికి వచ్చిన వారు, క్రీస్తులోనికి వచ్చిన వారు మెజారిటీ ఎవరు? అన్యజనులే. శిష్యుల్లో అన్యజనుల సంఖ్య ఎంత? 0. 12 మంది శిష్యుల పేర్లు చెప్పండి, గుర్తున్న వరకు చెప్పండి. ఫస్ట్ స్టార్ట్ చేయండి, వస్తాయి. ఒకటి పేతురు, అంద్రయ్య, యాకోబు, యోహాను, మత్తయి, తోమా, తద్దయి, జలోత అనబడిన సీమోను, బర్తలోమయి. అయిపోయినాయా? ఆయన ఉన్నాడు, ఆయన ఇంకా ఇప్పుడు చెప్పండి, 12 మందిలో ఒక్కడైనా అన్యజనుడు ఉన్నాడా? యూదులు కానివారు ఉన్నారా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వాగ్దానం చేయబడిన ఆత్మను పంపించాడంటే శిష్యుల ద్వారా కాదు, ఆయన ఉన్న కాలంలో ఉన్న 11 మంది ద్వారా కాదు, ఆయన చేతనైతే లెక్కించుము అనే విస్తారమైన జనం సంఘము ద్వారా ఆయన పనిచేయాలనుకున్నాడు. జనం పెరిగితే భయం కూడా పెరిగిపోద్ది. ఎందుకు? ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్. కొంతమంది పేరు చెప్తే ఆనందిస్తారు, మా పేరు మైక్లో వచ్చింది, పాస్టర్ గారు మా పేరు చెప్పారని. కొంతమంది పేరు చెప్తే మా పేరు ఎందుకు మైక్లో చెప్తున్నారు అని బాధపడతారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్. కొంతమందిని కుర్చీలో కూర్చోమంటే మర్యాదగా ఉంటుంది, అలా కాకుండా కుర్చీలు ఖాళీలో కింద కూర్చోమంటే మమ్మల్ని కింద కూర్చోమంటారా అని ఫీల్ అవుతారు. ఇంతమంది జనం పెరిగిన కొద్దీ ఖచ్చితంగా చెప్పండి సమస్యలు వస్తాయి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెరూషలేములో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు వారిలో సణుగు పుట్టింది. జనవరి 1కి మాకు అంతా బాగానే అయిపోయింది, హ్యాపీగా చాలా సంతోషంగా కూర్చొని మేమందరం సరదాగా మాట్లాడుకుంటున్నాం. అంతే, అక్కడ మొత్తానికి అంటుకుపోయింది అన్నమాట. పొద్దునుంచి ఏమీ లేదురా నాయన అనుకుంటే ఒక సిస్టర్ గారు వచ్చి చిన్న మాటతో మొత్తం అంటుకుపోయింది. నేను మళ్ళీ ఎందుకు ఈరోజు వస్తా ఉండికి నేను ఆ విషయం గుర్తుకొచ్చింది అనమాట. నేను ఆలోచిస్తున్నాడు, ప్రభు నాతో ఇలా చెప్తున్నాడు అనమాట. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నింటిలో గొప్ప సంఘం యెరూషలేములో ఉన్న ఆదిమ సంఘమే కదా. ఆ సంఘంలోనే సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు రాకపోతే సంఘం ఎలా అవుతుంది అనిపించింది అని చెప్పాడు దేవుడు నాతో. ఆదరణ కలిగింది. జనం పెరిగే కొద్దీ ఖచ్చితంగా ఎక్కడో గాడ అంటుకుంటానే ఉంటుంది. ఒక 3 నెలల క్రితం ఒక సహోదరుడు నాతో ఇలా అన్నాడు, ఏంటండి ఈ సేవ ఎక్కడో చోట ఏదో ఒకటి తగలాడుతూనే ఉంటుంది అన్నాడు. నిజమే, వీళ్ళు చల్లార్చేలోపు ఇంకో మంట, అది చల్లార్చేలోపు ఇంకో మంట కదా.
ఈ సమస్యలు ఏంటండి అనేవాళ్ళు కూడా రేపు సమస్య అవుతారు. అదో పెద్ద సమస్య. వీళ్ళందరినీ నిర్వహించాల్సిన బాధ్యత సేవకుడి మీద ఉంటుంది. 5వ వచనం నుండి ప్రారంభిద్దాం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. సో మీలో ఎంతమంది యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించారో, మొట్టమొదట మనం అందరం ఏం చేశామంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం కదండి. ఆ తర్వాత కామ ఉందా? ఉంది. ఆ తర్వాత ఏం చేశాం? బాప్తిస్మం పొందాం. ఇప్పుడు మనం అందరం ఏమయ్యామంటే 4వ వచనంలో మనం చూస్తున్నాం, శరీరం ఒక్కటే, మనం అందరం సంఘమయ్యాం, శరీరమయ్యాం. ఈ 3 నాతో చెప్పండి. ఫస్ట్ది ఏంటి? విశ్వాసం. 2వది బాప్తిస్మం. 3వది సంఘం. చెప్తారా? మళ్ళీ చెప్పండి. విశ్వాసం, బాప్తిస్మం, సంఘం. విశ్వాసం ఉంచినప్పుడు, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపముల నిమిత్తం నువ్వు సిలువలో మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, నా పాపములు క్షమించండి, నీ రక్తంతో నన్ను కడగండి, నీ ఆత్మతో నన్ను ముద్రించండి అన్నాం మనం. ఆ రోజే మనం అందరము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం. ఇప్పుడు మనం దేవునికి పిల్లలమయ్యాం. ఆ విషయం ఎవరెవరికి తెలుసు? దేవునికి తెలుసు, నాకు తెలుసు. దేవునికి తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే విశ్వసించింది నేను, నా హృదయాన్ని పవిత్రపరిచింది దేవుడు, తన ఆత్మచేత ముద్రించింది కూడా దేవుడే. కాబట్టి మా ఇద్దరికే తెలుసు. ఇప్పుడు నేనేం చేశానంటే 2025వ సంవత్సరం జనవరి నెల 10వ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తును బర్నబాస్ అన్నో, థామస్ అన్నో, రాజేష్ అన్నో, మరొకన్నో సువార్త చెప్తుంటుండగా నా హృదయంలో స్వీకరించాను. ఆ రోజు నా హృదయాన్ని యేసుక్రీస్తు పవిత్రపరిచాడు. పరిశుద్ధాత్మ నా హృదయంలో ఉన్నాడు, నేను దేవుని కుమారుడను అని సంఘానికి తెలియపరిచే క్రమం బాప్తిస్మం. బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి? లేవి. బాప్తిస్మం ఎప్పుడు? రక్షించబడిన తర్వాతనా, రక్షించబడటానికా? రక్షించబడిన తర్వాత. రక్షించబడిన తర్వాత మనం మన రక్షణ సంగతిని ఎవరికి చెప్తున్నాం? సంఘానికి చెప్తున్నాం. దేని ద్వారా? బాప్తిస్మం ద్వారా. అప్పుడు సంఘం మనలను చేర్చుకుంటుంది. ముందు మనం ఎక్కడికి చేర్చబడతామంటే, మనము రక్షించబడగానే పరలోకములో కూర్చుండబెట్టబడతాం. ఆ తర్వాత మనం సంఘములో చేర్చబడతాం. కాబట్టి రక్షణ లేదా విశ్వాసం మరియు ఈ రెండింటికి వ్యత్యాసం మీ అందరికీ అర్థం అవ్వాలి. విశ్వసించినప్పుడు హృదయంలో జరిగే కార్యాన్ని బాప్తిస్మం ద్వారా మనం సంఘానికి తెలియపరుస్తాం. ఆ రోజు నుంచి మనం సంఘములో చేర్చబడతాం. ఇది మొట్టమొదటి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 41లో ఉంది. పేతురు సువార్త చెప్పాడు, వారి హృదయంలో విశ్వసించారు. విశ్వసించిన వారందరూ బాప్తిస్మం పొందారు. ఆ దినమందు 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. కాబట్టి రక్షించబడిన మనం అందరం బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన తర్వాత సంఘము ఒక్కటే, శరీరం ఒక్కటే, ఈ సంఘం పట్ల నిరీక్షణ ఒక్కటే అన్నాడు. అంటే సంఘములోనికి ఎందుకు చేర్చబడ్డాం? నేను అది చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ప్రభువుని నమ్మినప్పుడే ఆయన పిల్లలమయ్యాం, ఆయన ఆత్మ మనలో ఉన్నాడు. ఎప్పుడు చనిపోయినా ఎక్కడికి వెళ్తాం? ఆయనతోటే ఉన్నాం కదా రక్షించబడినప్పుడే. మరి వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది బ్యాప్టిజం? సంఘం యొక్క అవసరత ఏంటి? సరే, మార్క్స్ వార్త 16వ అధ్యాయం మీకు తెలుసు కదా. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. చెప్పండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయం తెలుసు కదండి మీకు, ఇది వచనం 16. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి బాప్తిస్మం పొందని వానికి అని ఉందా? లేదు. శిక్ష ఎవరికి? నమ్మని వానికి. ఒకవేళ నమ్మి బాప్తిస్మం పొందకపోతే ఈ క్వశ్చన్కి మరి నేను ఆన్సర్ చెప్పాలి కదా మీకు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు హాస్పిటల్లో ఉంటారండి, ఐసీయూలో ఉంటారు. మనం ఏమనుకుంటామంటే వాడు ఖచ్చితంగా నరకానికి పోతాడు అనుకుంటాం.
కానీ ఐసీయూలో కోమా స్టేజ్లో ఉన్నవాడికి దర్శనంలో ప్రభు కనిపించాడు అనుకోండి, సిలువ వేయబడినట్లుగా క్రీస్తు తనకు అగుపరుచుకుంటే అప్పుడు వెంటనే ఆ వ్యక్తి ఏం చెప్తాడు? ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమంటాడు. క్షమించమన్న తర్వాత చచ్చిపోయాడు అనుకోండి, ఎక్కడుంటాడు ఆయన? ప్రభులో ఉంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయనకి బాప్తిస్మం ఇవ్వాలని మీకు అనిపిస్తే ఆ పేషెంట్ మీకు ఇస్తారా? ఐసీలో ఉన్నాడని. ఇప్పుడు మనం ఏం చేద్దాం? బాప్తిస్మం పొందకపోతే నరకానికి పోతాడని చెప్దామా? మీకు అర్థమైందండి? ఈ గ్రామంలో ఈ మైక్ ద్వారా వాక్యం వింటున్న వారు ఎవరైనా మీరు లేవలేని స్థితిలో మంచం మీద ఉండి బాప్తిస్మం తీసుకుంటే పరలోకం వెళ్తాను అనే భ్రమలో మాత్రం ఉండొద్దు. హృదయములో యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించండి. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని ప్రభు ఆ రోజు చెప్పాడు. మరి బాప్తిస్మం ఎందుకు అంటే, సంఘం అనేది ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడంటే, మనందరి పట్ల ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటో చూద్దాం రండి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మెసేజ్ చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి, వచనం 17. వెలిగింపబడినందున పిలిచిన పిలుపు వలనైనా, అంటే పిలిచాడంటే ఒక నిరీక్షణ కోసమే పిలిచాడు. మిమ్మల్ని అందరినీ రాత్రి మీటింగ్కి రమ్మని పిలిచారు లేదా? పిలిచారు లేదండి? వచ్చారు, కూర్చున్నారు, వాక్యం వింటున్నారు. చాలా వందనాలు మీకు, దేవునికి స్తోత్రం. అలా కాకుండా మీటింగ్కి రమ్మన్నారని చెప్పి ఆ బయట ఉన్న కుర్చీలో కూర్చొని అల్లరి చేస్తున్నారు అనుకోండి, ఏదేదో మాట్లాడుకుంటున్నారనుకోండి, పిలిస్తే వచ్చానట్ట రానట్ట? వచ్చారు, కానీ పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణలోనికి మీరు ప్రవేశించలేదు. యేసు ప్రభు కూడా మనల్ని పిలిచింది కేవలము తన కుమారులు అవటానికే కాదు, కుమారులైన వారికి ఉన్న ఆ వారసత్వం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏమంటాడు? రోమాపత్రిక 8:16, మనము పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇలా చెప్తాను, మనలో ఉండి దేవుని ఆత్మ, ఏ బర్నబా నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని కుమారుడవు అని నాకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, నువ్వు కుమారుడవు అని చెప్పడం ద్వారా నీ వారసత్వంలోకి నువ్వు ఎంటరవు, నీ స్వాస్థ్యంలోనికి నువ్వు ఎంటరవు, నీకున్న కుమారుడుగా నీకున్న హక్కులన్నిటిలోనికి నువ్వు ప్రవేశించు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఆయన మమ్మల్ని పిలిచాడండి, పిల్లలుగా చేసుకున్నాడండి, నీతిమంతులుగా తీర్చాడండి అని అంటే, తీర్చాడా? అయితే మీకు ఆ తర్వాత ఏముందో తెలుసా అనే అంత ఎగ్జైటింగ్ ప్రపంచం ఉంది ఆ తర్వాత. ఎప్పుడు చచ్చిపోయాక? సంఘం చచ్చిపోయాక వెళ్ళేదా, బ్రతికుండగా వెళ్ళేదా సంఘం? చెప్పండి. సంఘంలో చచ్చిపోయిన వాళ్ళు చేర్చబడతారా? రక్షించబడిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు చేర్చబడతారా? అంటే ఇప్పుడు సంఘంలో చేరామంటే అర్థం ఏంటంటే, చావు తర్వాత బ్రతుకు కాదు, రక్షించబడిన తర్వాత ఉన్న బ్రతుకు తెలుసుకోవటానికి. ఏదోలాగా తొందరగా చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతానండి అంటారు చాలామంది. చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోవటం కాదు, యేసు ప్రభుని నమ్ముకోగానే మనం పరలోకంలోనికి కూర్చుండబెట్టబడ్డాం. ఆ పరలోకం ఎలాగుంటుందో చూడడానికే సంఘం ఇచ్చాడు. మీకు అర్థమైందండి? చాలామంది మరణం తర్వాత బ్రతుకు అనే పదం వాడటం వల్ల ఏం జరిగిందంటే, మరణం తర్వాత బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా, మరణం తర్వాత బ్రతుకు అసలు బ్రతుకు ఉందండి. మరణం తర్వాత అసలు బ్రతుకు అనకూడదు, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత అసలు బ్రతుకు అనాలి. అందరూ చెప్పండి, ఏమనాలి? యేసు ప్రభువుని నమ్మిన తర్వాత. ఎందుకంటే మీరే చెప్పండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి, చెప్పండి, దాటతాడు. అంటే మరణం తర్వాత బ్రతుకు, దాటి ఉన్నాడంటే రక్షణ తర్వాత బ్రతుకు.
రక్షణ తరువాత ఉన్న అద్భుతమైన ప్రపంచాన్ని చూపించటానికి మనల్ని పిలిచాడు. అదే మందిరం యొక్క నిరీక్షణ. ఈ రాత్రి నిరీక్షణ అందరికీ అర్థం అవ్వాలి వెళ్ళిపోయేలోపు. అంటే నేను ఒక గంట సేపు చెప్తాను అనుకోకండి, చాలా క్లుప్తంగా చెప్తాను. కానీ ఈ నిరీక్షణ లోనికి మీరు ఎంటర్ అయిపోతే మీరు ఒక మంచి ప్రపంచంలోనికి ఎంటర్ అయిపోతారు. ఆ పదం నేను చెప్పాలనుకుంటున్నాను మీకు. ఒకసారి మీరు అందరూ చదువుతారా? చదవండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. చాలా వందనాలు. ఈ వచనంలో లాస్ట్ లైన్ చదివేద్దాం. ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎవరు? యేసుక్రీస్తు. ఇంకోసారి మళ్ళీ చెప్పండి, ఎవరు? ఇంకోసారి చెప్పండి, ఎవరు? నేను. రక్షించబడినప్పుడు క్రీస్తుతో మనం కూడా ఏమయ్యాం? కూర్చున్నాం కదండి. నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి, ట్రై చేయండి. రక్షణ ద్వారా క్రీస్తుతో కూర్చున్నామా? బాప్తిస్మం ద్వారా క్రీస్తుతో కూర్చున్నామా? మరి బాప్తిస్మం పొందడం ద్వారా ఎక్కడ కూర్చున్నాం? సంఘంలో. ఇప్పుడు ఈ సంఘంలో ఎందుకు కూర్చున్నామంటే ఆ ఉన్నత లోకం ఎలా ఉంటుందో 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? మనం కూర్చున్న లోకం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం మాట్లాడుతున్న లోకం. ఎంతమంది ఈ మందిరం లోపలికి వచ్చాక ఈ మందిరం ఎంత బాగుంది అని ఫస్ట్ టైం చూశారు? చెప్పండి. ఇంతకుముందు చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మొదటి ఇంతకుముందు చూడలేదు ఈ మందిరం లోపల ఎంత బాగుందని? చూడలేదా? మీరు రోజు వస్తున్నారు, చూస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చి చూసిన వాళ్ళు ఎవరు ఈరోజు? నేను మొన్న వచ్చి చూశాను. మీరు కొంతమంది వచ్చి చూసిన తర్వాత మీరు మాట్లాడటం మొదలెట్టారు లేదా? ఏమని? ఇది చాలా బాగుంది, ఎప్పుడు కట్టేశారు ఇదంతా ఇలాగా అని మాట్లాడతాం. అంటే లోపలికి వచ్చిన తర్వాత ఇది చూసిన తర్వాత మనం మాట్లాడటం స్టార్ట్ చేస్తాం. సేమ్ అలాగే రక్షణ పొందినప్పుడేమో పరలోకంలో కూర్చున్నాం, సంఘములో చేర్చబడిన తర్వాత ఆ పరలోకాన్ని చూస్తూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకని అంటాడు 2వ అధ్యాయంలో ఆ రాబో లోకాన్ని గురించి మనము మాట్లాడుతున్నాం. నేను చాలా బాధపడేది ఏంటంటే అందరూ రక్షించబడిన వాళ్ళు అందరూ పరలోకంలో కూర్చున్నారు, కానీ ఆ పరలోకం ఎలా ఉంటుందో మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే అది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడడం, చచ్చాక చూస్తాం అనుకుంటున్నారు. చచ్చాక చూడడం బాబు, ఇప్పుడే చూస్తాం, చచ్చాక కూడా చూస్తాం. ఇప్పుడు చూడడానికి ఇచ్చిన ప్రణాళిక ఏర్పాటే సంఘం. వెరీ గుడ్. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎవరైనా చచ్చిపోతే కింద కామెంట్లు ఏం రాస్తారు చెప్పండి? చెప్పండి. రిప్ అని రాస్తారు కదా. రిప్ అంటే ఏంటి? అది ఎంతమందికి తెలుసు? మీరు తెలుసా? కింద రిప్ అని కనిపిస్తే ఆ రిప్ అంటే ఏంటో తెలియక ఎవడైనా దీని అర్థం చెప్పాడని కామెంట్లన్నీ పైకి జరుపుతా. ఒక్కడన్నా దీనికి అర్థం చెప్పాడా అని ఎత్తుకున్నాను ఒకరోజు నేను. మీరేమనుకున్నారు? నేనే అతన్ని అనుకుంటున్నారు మీరు. కాదు, నేను కూడా అతన్నే. నాకు తెలియదు నిజంగా. ఈ రిప్ ఏంటి, ఆర్ఐపి అని పెడుతున్నారు ఏంటి అంటే పైకి 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 చదివితే ఒక్కడు దానికి అర్థం చెప్పట్లేదు. ఎందుకంటే అందరూ మేధావులే, అందరికీ తెలుసు. రెస్ట్ ఇన్ పీస్, రెస్ట్ ఇన్ పీస్ కదండి. చచ్చిపోయిన వెంటనే ఫోటో పెట్టేస్తారు కదా ఫేస్బుక్లో. అప్పుడు వెంటనే కింద ఏం రాస్తారు చెప్పండి? పర్లేదు, మీరు అన్ని ఇంగ్లీషే మాట్లాడతారు కదా. జెరాక్స్ని తెలుగులో ఏమంటారు తెలీదు మీకు? ఫామ్ని ఏమంటారు? అదే పారాలండి, పారాలు అంటారు కదా. అంటే పారాలు కదా, అది ఫాము. దానికి తెలుగులో ఏమంటారు మనకు తెలియదు. అప్లికేషన్ ఫారం అంటాం మనం. అప్లికేషన్ కోల్డ్ ఫారం లాగా అప్లికేషన్ ఫారం అంటారు, ఫాము. తర్వాత థ్యాంక్స్ని తెలుగులో ఏమంటారు? అసలు ఇక్కడున్న ముసలిమామలు ఎవరికి కూడా థ్యాంక్స్ అని తిరుగుతుంది ఏమన్నా, కృతజ్ఞతలు అనే మాట తిరుగుతుందండి. అంటే ఇందులో చాలామంది ఇంగ్లీష్ మీడియం మామలు, తాతలు, అక్కలు, చెల్లెళ్ళు ఉన్నారు లేదా? మరి నేను ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటి మిమ్మల్ని? ఆర్ఐపి అంటే ఏంటి? రెస్ట్. చచ్చిపోగానే నిజంగా
రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్లు పెట్టిన వాళ్ళు వాస్తవంగా 11వ రోజున 13వ రోజున దినం పెట్టకూడదు. ఎందుకు అది ఎందుకు పెడుతున్నారు? ఆ రోజు వస్తే కానీ చనిపోయిన ఆయనకి ఆత్మకు, మరి ఆత్మకు 11వ రోజు 13వ రోజు వచ్చేదాకా శాంతి కలగకపోతే ఫేస్బుక్లో సచ్చిన వెంటనే రిప్పని నిలబెట్టేశారు. మీరు ఆలోచన చేయండి. ఇప్పటికిప్పుడు ఈ మందిరంలో వస్తే ఈ వాక్యాలు చెప్పి మొత్తం మా కట్టుబాట్లన్నీ మార్చం. మీకు అందరికీ క్షేమం కలుగును కాక అంతే. దేవుడు ఏది మార్చుకోవాలో ఆయన మార్చుకుంటాడు అంతే. ఇప్పుడు నేను ఇలా అంటాను, లాజర్ని యేసుప్రభు లేపాడా లేదా? లేపినప్పుడు లాజర్ కట్టులతో వచ్చాడా? కట్టులన్నీ ఊడిపోయి వచ్చాడా? ఓసారి చూసొస్తామన్నట్టు ఆగుతారేంటండి చెప్పండి. కట్టులతో వచ్చాడా? కట్టులన్నీ నిప్పుకొని వచ్చాడా? కట్టులతో వచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతాను, కట్టులతో ఉన్నాడు కాబట్టి చచ్చిపోతాడా? చచ్చిపోయినాడా? ఖచ్చితంగా కాదు. అలాగే మిమ్మల్ని అందరినీ ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నవాడే ప్రతి కట్ల నుండి తర్వాత విడిపిస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని ఏం బలవంతం చేయట్లేదు, ప్రభు చూసుకుంటాడంతే. మిమ్మల్ని బ్రతికించడం వరకే ప్రభు చేసే కార్యం. ఆ తర్వాత బ్రతికిన వాళ్ళకి కట్లు ఎందుకు అని మీరే ఇప్పుకుంటారు ఆ తర్వాత. ఇప్పుడైతే కొంచెం కష్టంగానే ఉంటుంది. నేను ఒక మాట చెప్తున్నాను వినండి. ప్రభువుని నమ్మిన మనమందరం చనిపోయిన తరువాత విశ్రాంతి అనే వచనం మాత్రమే కాదు, రక్షించబడిన తర్వాత కూడా విశ్రాంతి అనే పదం చూడాలి బైబిల్లో. ప్రకటన 14:13 ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. ఇది ఎప్పుడు? చనిపోయిన తరువాత. కానీ రక్షించబడిన తర్వాతే ఆ విశ్రాంతి ఉంది. 4:1 చదవండి. హెబ్రీ పత్రిక 4:1 ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమని వాగ్దానం ఇంకా నిలిచుండగా మీలో ఎవడైనా అని ఎవరితో మాట్లాడుతున్నాడు? విశ్వాసులతో. ఎందుకంటే కింద రాశాడు విశ్వాసులు అనే పదం. చదువుతారా? 3వ వచనం. విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాం. మీకు అర్థమైందా? చనిపోయిన తర్వాతన విశ్రాంతి, రక్షించబడిన తర్వాతన? గట్టిగా చెప్పాలి అందరూ. రక్షించబడి పరలోకం ఎప్పుడు చూస్తాం? చనిపోయిన తర్వాతన, రక్షించబడిన తర్వాతన? మీరందరూ పరలోకంలో కూర్చున్నారు కానీ పరలోకం గురించి మాట్లాడట్లేదు. మీరందరూ మాట్లాడాలి. అబ్బా ఎంత అద్భుతమైన జీవితం, క్రీస్తులో ఉన్నది ఎంత అద్భుతమైన ప్రపంచం అని మీరు మాట్లాడడం స్టార్ట్ చేయాలి. అలా మీ చేత మాట్లాడింపచేసేదే సంఘం. ఎందుకంటే సంఘము ఆ పరలోకంలో ఉన్న జీవితాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటుంది అన్నమాట. ఇదే మన నిరీక్షణ. అందరూ పక్కన వాళ్ళకి చెప్పండి. బాగా చెప్పారు, చాలా సంతోషం. ఏంటి అని అడగండి. ఇప్పుడు ఏంటి అది అని అడగండి. పాస్టర్ గారు చెప్పమన్నారు, చెప్పామంతే. ఏంటి అని అడగండి. మీకోసం మళ్ళీ చెప్తున్నాను. యేసుక్రీస్తును నమ్మిన వారికి ఉన్న నిరీక్షణ ఏంటంటే పరలోకం ఎలా ఉంటుందో ఈ లోకంలో అనుభవించటం. చెప్పండి. యేసుక్రీస్తును నమ్మిన వారికి నిరీక్షణ ఏంటంటే పరలోకం ఎలా ఉంటుందో ఈ లోకంలో అనుభవించటం. పరలోకం ఎలా ఉంటుందో ఈ లోకంలో అనుభవించడానికి దేవుడిచ్చిన ఏర్పాటే దేవుని సంఘం. కాబట్టి సంఘాన్ని కానీ మీరు తీసేస్తే మీరు పరలోకంలో కూర్చున్నారు, కానీ పరలోకం ఎలా ఉంటుందో మీకు తెలియదు. మీకు అది ఎలా చెప్పాలా అని నేను తాపత్రయపడుతున్నాను. మళ్ళీ చెప్తాను. మీకు చాలా వాల్యుబుల్, చాలా ఖరీదైన భోజనం చేయాలి అని అనిపించింది అనుకోండి. ఇంతగా భోజన ప్రియులు కదా మనం అందరం. మనకందరికీ భోజనం బిర్యానీలే కదండి. ఇప్పుడు ఎక్కడికి ఉండిలో ఎన్ని బిర్యానీ సెంటర్లు ఉన్నాయి కదా. కొన్ని దగ్గర ఏముంటాయి, తిన్నవారికి తిన్నంత బిర్యానీ అని ఉంటుంది కదండి. అందరూ బిర్యానీలే. ఇప్పుడు నేను అంటున్నాను, మీరు కొనుక్కోలేని స్థితిలో, మనం కొనుక్కోలేని స్థితిలో ఉన్నాం. కానీ అది తినటానికి ఎవరో వెల చెల్లించారు ఆల్రెడీ. ఆ టికెట్ కూడా మన జేబులోనే ఉంది. ఇప్పుడు మన ఆ బిర్యానీ షాప్ దగ్గర నిలబడారు, రే డబ్బులు ఉంటే బాగుండు నేను తిందును అని అన్నప్పుడు అటు వెళ్ళిపోతున్నవాడు ఒకడు వచ్చి ఏంట్రా అలా చూస్తున్నావు అంటే, ఏం లేదురా అది నాకు తినాలనిపిస్తుంది అంటే, నీ జోబులో ఏమని తీయ అంటే ఇలా తీయగానే టికెట్ చూపించావు అనుకోండి, ఒరే పిచ్చోడా
అది తినటానికి కావాల్సిన అర్హత నీ దగ్గర ఉంది. అలాగే రక్షించబడ్డావా అని అడిగాం మనం ఎవరినైనా. రక్షించబడ్డావా? మరి రక్షించబడే సంఘానికి ఎందుకు వెళ్ళట్లేదు? రక్షించబడి నువ్వు వాక్యం ఎందుకు వినట్లేదు అని అంటే, రక్షించబడ్డాక వాక్యం విన. ఒరే పిచ్చోడ, రక్షించబడటం అంటే ఏంటో తెలుసా? సర్వోన్నతుడైన దేవునికి కుమారుడు అవటం. ఈ కుమారుడికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ ఏంటో నువ్వు తెలుసుకోకుండా ఇక్కడ ఎందుకు ఉన్నావురా అని అన్నట్టు అంత ఎగ్జైటింగ్గా చెప్పాలా. కాబట్టి రక్షించబడిన వాళ్ళందరూ కూడా ఒక మంచి సంఘానికి ఎందుకు వెళ్ళాలంటే, ఆ సంఘం రక్షణ పొందిన వారికి ఉన్న భవిష్యత్తును తెలియపరుస్తుంది. యోహాను 16:13 సంభవించబోవు సంగతులు తెలియజేసేదే సంఘం. మీ జీవితంలో సంభవించేవి సంఘం చెప్తే మీరు ఇంకా ఏ మార్గం గుండా ఎవరి దగ్గరికి మీరు వెళ్ళరు. ఇక బయల్జబూబు దగ్గరికి వెళ్ళాడంటే ఎవరు? ఇశ్రాయేలు రాజు. ఎందుకు? నాకు రోగం వచ్చింది, నయమవుతుందా అవ్వదా అని ఎక్కడికి వెళ్ళి విచారిస్తున్నాడు? దెయ్యములకు అధిపతి. ఇప్పుడు చూడండి, పెళ్ళిళ్ళు జరగాలని ఎక్కడికి వెళ్తారు? అక్కడికి. ఫంక్షన్లు జరగాలని ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి. వెళ్ళొద్దంటే మానేస్తారా? మానరు. ఎందుకు మానరు తెలుసా? మీరు దరిద్రులు, దౌర్భాగ్యులని నేను అనట్లేదు కదా, నేను చెప్పేదేనండి. మనలో ఎక్కడో ఫియర్స్ ఉన్నాయి, భయాలు ఉన్నాయి. నా జీవితం ఏమైపోయిద్దో, నా కుటుంబం ఏమైపోద్దో, నా పిల్లలకి ఏ కీడు రాకూడదు కదా. కానీ నేనేమంటున్నానంటే, ఒక మంచి సంఘం దొరికితే ఆ సంఘము క్రీస్తులో ఉన్న మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అంతా చెప్తున్నప్పుడు ఇక మనం మళ్ళీ ఆ దారి గుండా వెళ్ళే పరిస్థితి లేకుండా చేసేస్తాడు దేవుడు. రక్షించబడినంత మాత్రం చేత భయాలు మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోవు. ఒక మంచి సంఘం పరలోకంలో ఉన్న సమస్తాన్ని మనకు తెలియపరుస్తున్నప్పుడు మనలో ఉన్న ప్రతి భయం వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా మనం ఇంతకు ముందు వెళ్ళిన త్రోవలు గుండా మనం ఎవరి దగ్గర విచారించకూడదు, అక్కడ విచారించకూడదు. మా ఇంటి పైన ఈశాన్యం దగ్గర 2 బాత్రూమ్లు మొన్న దైవకుమారుల ఉత్సవాలని మేలో జరిగినప్పుడు వాష్రూమ్స్ కట్టారనమాట. ఒక ఆయన పిలిచి అంటున్నాడు, ఆడు బరువెట్టారు, మీ ఇంట్లో పెద్దోళ్ళకి ఎవరో చచ్చిపోతారండి అని చెప్తున్నాడు. దేవుని కృప ఏంటంటే, మాకు దేవుడు ఇప్పుడు ముందు ఒక 4 సెంట్లున్నర ఉన్న స్థలం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నా, అది వస్తే మందిరానికి మాకు ఉపయోగంగా ఉంటుంది. దేవుడు అది మాకు ఇచ్చాడు. ఇప్పుడు గేటు పెట్టమంటే ఓ తమ్ముడు గేటు ఇటుపక్కకు పెట్టేది అటుపక్కకు పెట్టాడు. తమ్ముడు ఎందుకు ఇలా పెట్టావంటే, ఆ తమ్ముడు అన్నాడు, ఈశాన్యం దగ్గర బరువు పెడదామని కావాలని ఇటు పెట్టాను అంటే. కావాలనే బరువు పెట్టాడు అటు ప్రక్కన. ఎందుకు పెట్టాడు? అసలు మనం దేనికి భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. భయాలు ఎందుకు ఉంటాయి మన జీవితంలో అంటే, మన భవిష్యత్తు విప్పబడకపోవడం ద్వారా. కానీ మన భవిష్యత్తును విప్పేది సంఘం. అది విప్పబడితే మీరు దేనికి భయపడి మనం చేసే పనులు బాగుంటాయా? మనం పాడే పాట ఏంటి చెప్పిన, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా అంటామా? కానీ మనం చేసే ఆచారాల ద్వారా రండి 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 అపవిత్రాత్మలు రండి రండి అని అపవిత్రాత్మ పిలుస్తున్నాం. అంటే విశ్వాసులు చేసే ఆచారాల ద్వారా ఎవరు ప్రవేశిస్తారు? ఈడు కుటుంబాన్ని పాడు చేసేస్తాడు, నెమ్మది పోగొట్టేస్తాడు, ఆరోగ్యం పాడు చేస్తాడు. ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నెత్తి మీద చేయండి పొమ్మంటే పిలిచింది ఎవరు? మనం. పోగొట్టాల్సింది ఎవరు? పాస్టర్ గారు. పోలేదంటే మనం ఏమంటాం? పాస్టర్ గారికి దెయ్యాలు పోగొట్టేవారం లేదండి. కానీ నేను చెప్తున్నాను, భయపడితే మనం చేసేదల్లా ఆచారమే, మనం పిలిచేదల్లా అపవిత్రాత్మలు. వాళ్ళు మన కుటుంబాలను, మన వ్యక్తిగత జీవితాలను పాడు చేసి పడేస్తారు. నేనేమంటానంటే, ఒక్క అపవిత్రాత్మ కూడా మీ జీవితంలో పనిచేయకూడదు. ఆమేన్. హైదరాబాదు పట్టణంలో ఒక మంచి హాస్పిటల్లో ఒక సిస్టర్ ఉంది. ఆమె ఒక సేవకుని భార్య. ఆమె చాలా కాలం నుంచి సేవ చేస్తుంది. కానీ ఆమె నిన్న ఫోన్ చేసి ఒక టెస్టిమనీ చెప్పింది. నేను కొన్ని 10 సంవత్సరాలుగా ఒక దురాత్మ నా జీవితంలో ఉంది, అది పిరికితనం కలిగిస్తుంది, అది నన్ను చాలా భయపెడుతుంది. ఆ ఆత్మ నుంచి నాకు ఈ సువార్త ద్వారా పూర్తి విడుదల కలిగింది అని చెప్పింది. ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసా? సుమారు 8 సంవత్సరాల తర్వాత
భయంతో తను చేసిన ప్రతి తప్పుని ఇప్పుడు ఇలా అంటుంది. ఇప్పుడు ఈ భయాలన్నీ పోయినాయి కాబట్టి ఇప్పుడు నేను ఒక మంచి అడుగు వేయబోతున్నానన్నా, అది నీకు చెప్పడానికే ఫోన్ చేశాను అందే. ఒక వారం రోజుల క్రితం ఏమని తెలుసా ఆ సిస్టర్, ఈ పరిచర్లకు వచ్చిన ఫస్ట్లో, నేను నా భర్తను వదిలేస్తాను, నా పిల్లల్ని వదిలేస్తాను, నేను దూరంగా ఒక హాస్టల్లో ఉండి నేను సేవ చేస్తానన్నా అంది. నేను చాలా బాధపడ్డాను. మళ్ళీ వారం తిరగకముందే నేను నా భర్త దగ్గరికి వెళ్తున్నాను, నా పిల్లల దగ్గరికి వెళ్తున్నాను, నేను నా కుటుంబంతో కలిసి సేవ చేస్తానన్నా అని చెప్పింది. అదే మిరాకిల్ ఇదే వారంలో ఇంకొకరి జీవితంలో కూడా జరిగింది. అంటే నేనేం చెప్తున్నానంటే, సంఘము మాత్రమే మనల్ని పరలోకములో ఉన్న జీవాన్ని మనకు తెలియపరుస్తుంది. అది తెలుసుకోకపోతే మనం పరలోకంలో కూర్చున్నా కూడా పరలోకం గురించి మనం ఎప్పుడు మాట్లాడకపోతే అవేవి మన జీవితాల్లోనికి సంభవించవు. ఉండిలో రాజేష్ గారు కట్టిన సంఘంలోకి వచ్చిన వాళ్ళే ఎత్తబడతారు అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్తలేదు? ఉండిలో రాజేష్ గారు కట్టిన సంఘంలోకి వచ్చిన వాళ్ళే ఎత్తబడతారు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. మీరు అర్థమయ్యి చెప్పలేదు, అర్థం కాక చెప్పలేదు, కానీ మొత్తం చెప్పలేనందుకు మాత్రం మీకు పెద్ద వందనాలు. ఈ సంఘానికి వెళ్తే ఎత్తబడతాం, ఆ సంఘానికి వెళ్తే ఎత్తబడడం అనేది ఏది లేదు. ప్రతి విశ్వాసి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో ఉంటాడు. అయితే మరి ఎందుకు సంఘం అంటే ఎత్తబడటానికి కాదు, పరలోకములో కూర్చున్న ప్రతి వ్యక్తికి ఆ పరలోకములో ఉన్న మన జీవితం, మన జీవం, భద్రపరచబడిన జీవం, కొలసి 3:3 భద్రపరచబడిన స్వాస్థ్యం, పేతురు 1:5 అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఎవ్రీడే ఆ స్వాస్థ్యములో అడుగులేసుకుంటూ నడవాలా, ఆ నిరీక్షణలో నడవాలా. ఆఖరిగా నేను ఒక వచనం చూపిస్తాను. అసలు ఈ వాకింగ్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, రోమీలకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయం, రోమాపత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. మరియు సున్నతి గలవారికి తండ్రి ఒకట కనుక సున్నతి మాత్రం పొందినవారు కాక మన తండ్రి అయిన అబ్రహాం సున్నతి పొందక మునుపు అతను కలిగిన విశ్వాసం యొక్క నెక్స్ట్ అడుగు జాడలను బట్టి అబ్రహాం ఎలా నడుస్తున్నాడు? విశ్వాసపు అడుగు జాడలు. ఆ అడుగు జాడలు చూస్తున్న లోతు ఏమయ్యాడు? బెదిరిపోయి అమ్మో ఈయనతో మనం కలిసి నడవలే. ఎందుకో తెలుసా? అబ్రహాముకున్న పిలుపు లోతుకు లేదు. పిలుపు లేకుండా అబ్రహాము అడుగుల్లో లోతు అడుగులు వేయగలడా? వేయలేదు, బెదిరిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఇలా చెప్తాను అమ్మా, వినాల. పెందలగడినే లేచి బట్టలన్నీ సర్దేసి స్పీడ్గా బ్యాగులు సర్దేసి, అమ్మాయి లే మనం ఊరు వెళ్దాం అని అంటే భార్య ఏమంటుందండి? నువ్వు రాత్రి చెప్పాలా, నేనేం చేయాలా? మెంటల్గా నేను ప్రిపేర్ అవ్వాలా? చెప్పండి. మీకు వెళ్ళలేదు, నాకు పెళ్ళి అవ్వలేదేంటి? అయింది కదా. నేను నా పెళ్ళి అయింది అనుభవంలోంచి చెప్తున్నాను. రాత్రి చెప్పాలా? రాత్రి అంతా నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వాలా? నాకు ఇష్టం ఉందో లేదో చెప్తాను, అప్పుడు మనం కలిసి వెళ్ళాలా అంటది. అదే లోతు దగ్గరికి వచ్చి శారా, ఓయ్ మీ అన్నయ్య పిలుతున్నాడు, లేచి మొహం కడుక్కొని మనం ఎక్కడికి వెళ్ళాలంటే లోతే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాలి వదినా రమ్మంటున్నాడు. ఎక్కడికో ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలీదా? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఎలాగెళ్తాం వదినా? ఆయనకంటే మతిపోయింది, నీకు కూడా మతిపోయిందా అని అంటాడు లేదా? మరి ఒకరోజు కాదు, ప్రతిరోజు అబ్రహాం ప్రయాణం అలాగే. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే దేవుడు వెళ్ళమని చెప్పాడు. నేను చూపించు పర్వతంలో ఒకదాన్ని దహన బలి. ఇప్పుడు లోతు ఉన్నాడు అనుకోండి, ఆ టైంలో అయ్యో బాబోయ్ ఒక్కగానొక్క కొడుకుని దహన బలికి ఇచ్చేత్త కలిపి మెంటలు వచ్చేసింది ఏంటి, ఇప్పుడు రేపు పొద్దున్న నా పిల్లల్ని కూడా ఇచ్చేయమంటాడు. నడవలేరు. మీరు ఆలోచన చేయండి. అబ్రహామును లోతు విడిచిపోవటానికి ఏదో ఒక రీజన్ ఎత్తుక్కుంటా ఉన్నాడు. ఓ రోజు పశువులు కాపర్లు గొడవైంది, వెళ్ళిపోయాడు అంతే. కానీ వాస్తవంగా లోతు బెదిరిపోతున్నాడు నడవటానికి. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. అందుకనే బైబిల్ అంటాడు, కడమవారిలో ఎవరునూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు అంటాడు అపోస్తల కార్యాలు. ఎందుకంటే వీళ్ళకి విశ్వాసం వెల్లడవుతుంది, లోతుకు విశ్వాసం
వెల్లడవట్లేదు. అబ్రహాము నీతిమంతుడే, లోతు కూడా నీతిమంతుడే. కానీ అబ్రహాముకు సంఘం అనే ఏర్పాటు ఉంది. ఇప్పుడు భాషలో చెప్పాలి, లోతుకు సంఘం లేదు. అబ్రహాం పరలోకంలో కూర్చున్నాడు, లోతు పరలోకంలో కూర్చున్నాడు. కానీ అబ్రహాంకు పరలోకం వివరించబడుతుంది, కానీ లోతుకు పరలోకం వివరించబడలేదు. అందుకని అబ్రహాం ధైర్యంగా అడుగులేస్తున్నాడు. అందులో అడిగేయాలంటే బెదిరిపోతున్నాడు. ఏమో ఈయన గారిని నమ్ముకుంటే రేపొద్దున మొత్తం కోల్పోతానేమోనని భయం. కానీ మీకు విషయం తెలుసా, అయ్యగారే కోల్పోయాడు మొత్తం. ఎవరు? లోతు లాంటి వాళ్ళు బాగా లోతుగా ధ్యానించి అబ్రహాంను వదిలేస్తున్నారు. నేనేమంటానంటే అబ్రహాంను వెంబడించండి. ఎందుకంటే ఆ ఓడ అరారాతు పర్వతం మీద నిలిచింది. ఆ ఓడ అరారాతు పర్వతం మీద నిలిచింది. ఈ విశ్వాసపు ఓడ ప్రభు ఎప్పటికీ మునగనివ్వడు. ఎక్కడ అది నిలవాలో అక్కడ దాకైనా దాన్ని తీసుకొని వెళ్తాడు. ఇంకో 2 రెఫరెన్స్లు చెప్పేశాను. ఇంకొక రెఫరెన్స్ యేసు ప్రభు చెప్పు 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 అంటున్నాడు. అది చెప్పుకుని నేను ముగిస్తే మళ్ళీ నాకు పీకెత్తది అనమాట. అది కూడా చెప్పి ముగిస్తాను. లాస్ట్ రెఫరెన్స్ ఇదే. మీరందరూ చదవండి ఈ వచనం ఎంత బాగుందో. మార్క్స్ వార్త 10:32. మార్క్స్ వార్త 10:32. వారు ప్రయాణమై యెరూషలేముకు వెళ్ళుచుండ్రి. యేసువారు ముందు నడుచుండగా యేసు ప్రభు నడుస్తుంటే వెనకాల ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? భయమేసేస్తుంది. ఓ ప్రక్క ఆశ్చర్యం, ఒక చక్క భయం. ఎందుకు? ఎక్కడికి వెళ్తున్నాడు యేసు ప్రభు? యెరూషలేముకి వెళ్తే ఏం చేస్తారు? ఆయన కొడతారు. ఆయన కొట్టడానికి రాయి సరితే ఫస్ట్ రాయి యేసు ప్రభు తప్పితే ఎవరు తగ్గి యేసుప్రభు వెనకాల శిష్యులు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకు? కొడితే ఈయన కొడతారు, ఈయనకు కానీ తప్పిందా నెక్స్ట్ మంది తగిలిద్ది. అందుకని వాళ్ళు ఆయన వెంబడి వెళ్ళటానికి భయపడుతున్నారు. నిజంగా మీరు చూడండి, సంఘానికి వచ్చి సంఘము ద్వారా పరలోకం ఎలాగుంటుందో తెలుసుకొని ఆ విశ్వాసంలో మీరు నడుచుకుంటూ వెళ్తే మీ వెనకాల నడవటానికి కొంతమంది తెగించలేరు. అంత సూపర్ న్యాచురల్ వాకింగ్ ఫెయిత్, ఫుట్ స్టెప్స్ ఆఫ్ ఫెయిత్ని దేవుడు మనకిస్తాడు. మనం తీసుకున్న తీర్మానం చాలామంది ఆశ్చర్యపోతారు. ఎంత ధైర్యంగా ఈ అడిగేస్తున్నాడండి. నేను ఈ పునాది వేసినప్పుడు నేను కూడా ఉన్నాను. నెక్స్ట్ రోజు వెంటనే అన్న ఫోన్ చేశాడు, బర్నబా నిన్న చాలా ఆనందంగా అందరం శంకుస్థాపన పునాది వేసాం, ప్రార్థన చేసాం, కానీ ఒక చిన్న విషయం ఉంది అని చెప్పాడు. ఇంత స్పీడ్గా ఇంత ఆనందంగా వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని ఆనందంగా ఉంటే నెక్స్ట్ రోజే ఆపండి ఒకసారి అన్నారు. కానీ ప్రభు దాన్ని ముగించి అందులో ఇప్పుడు మీటింగు పెట్టాడు. ఈ తీర్మానం చేసుకున్నప్పుడు ఫస్ట్లో ఏమంటారు, ఏంట్రా బాబు రాజేష్ గారు ఒకవేళ తెంగరగా అడుగేసేస్తున్నాడా, ఇప్పుడు ఈ వెనకాల వెళ్తే మనం కూడా మునిగిపోతాం అనుకుంటాం. ఆ సాహసం, ఆ విశ్వాసం ప్రభు మీకు ఇస్తాడు. మనం ఇంకా చాలా అనుభవాలు చూస్తూ ముందుకి వెళ్తాం. కాబట్టి ముగిస్తున్నాను. మనందరి నిరీక్షణ ఒకటే. క్రైస్తవ నిరీక్షణ ఏంటి? చచ్చిపోయాక పరలోకం చూడటం కాదు, రక్షించబడిన తర్వాత పరలోకం యొక్క పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంత ఉంటుందో ఇక్కడే మనం చూడాలి. మనం చూసే కొద్దీ మనతో ఉన్న వాళ్ళందరికీ పరలోకాన్ని మనం పరిచయం చేయాలి. మన ప్రక్కన కూర్చున్న వాళ్ళందరికీ పరలోకం స్పర్శించినట్టు ఉండాలి. మనతో మాట్లాడితే, మనతో కలిసి సహవాసం చేస్తుంటుంటే, నేను లాస్ట్ 10 minutes క్రితం పరలోకం అనే వ్యక్తిని కలుసుకున్నాను, పరలోకం అనే వ్యక్తితో కలిసి టీ తాగాను అన్నట్లు ఉండాలి. దేవుడు అట్టి జీవితాలు మీ అందరికీ దయచేనుగాక. ఆమేన్. ప్రార్థన. మీరందరూ కూడా తల వంచండి, ఒక మాట ప్రార్థన చేద్దాం. మనం ఈ కూడికను ముగించుకుంటున్నాం. ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించకపోతే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించండి, నీ రక్తముతో నా హృదయాన్ని కడగండి, నీ ఆత్మతో నన్ను ముద్రించండి, నీ పరమందు నన్ను కూర్చుండబెట్టండి. ఒక చిన్న ప్రార్థన అడగండి. ఇప్పుడే ప్రభు నిన్ను లేపుతాడు, పరమందు కూర్చుండబెడతాడు. అయ్యా నేను రక్షించబడ్డాను కానీ పిరికివాడిని అయ్యా, నేను చాలా భయపడిపోతున్నాను, బెదిరిపోతున్నాను, అసలు విశ్వాసం ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నానయ్యా అని ఒకవేళ మీరు అంటే, నేను ఇలా చెప్తున్నాను, మాతో మీరు సహవాసం చేయండి. ఈ సంఘానికి వచ్చి వాక్యం వినండి. పరలోకంలో ఉన్న జీవం ఇక్కడే మీరు తెలుసుకుంటారు.
ఆ జీవము, ఆ విశ్వాసములో మీరు అడుగులు వేయగలుగుతారు. లోతు లాంటి వ్యక్తులు మీతో కలిసి ప్రయాణం చేయడం తెగించలేరు. కాబట్టి ఇటు గొప్ప అనుభవాలు మీరు అందరూ స్వతంత్రించుకుందురుగాక. కృపగల తండ్రి, మీకు వందనాలు. దేవదూతల ద్వారా నీ పని కాదు, ప్రాంతాల ద్వారా నీ పని కాదు, శిష్యుల ద్వారా నీ పని కాదు. సంఘము సంఘము సంఘం సంఘము యొక్క ఉద్దేశాన్ని రాత్రి మేమందరం తెలుసుకొని స్తుతిస్తూ, పరలోకంలో కూర్చుండబెట్టిన రక్షణను బట్టి, పరలోకం ఎలా ఉంటుందో మాట్లాడుకోవడానికి కారణమైన సంఘాన్ని బట్టి యేసు ప్రభునామములో స్తోత్రిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించుకుందాం.